ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శని కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నా అష్టమ గురు వీరికి చాలా బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అనుకోని అతిథులు అనుకోని మర్యాదలు లేదా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. 10 మందిలో మీరు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఎప్పటి నుంచో వ్యాపారపరంగా ఇబ్బంది పడుతూ మధ్యలో ఆగిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం పూర్తవడం లేదా మొదలవడం జరుగుతుంటుంది. ఒక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అనుకుంటాం, అది మధ్యలో ఆగిపోవడం, అది ఏదో విధంగా ఆటంకాలు రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం. ఏమిటి వ్యాపారం ఇలా ఉంటుందన్న భావన ఉంటుంది. అటువంటి ఇబ్బందులు లేవు, చక్కగా ముందుకు సాగుతుంది. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అందరి మనల్ని మెప్పుందారు. అయితే ఎక్కువగా పొగిడేవారు కూడా ఉంటారు. పొగిడేవారి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అందరూ మనకి ఫేవర్గా చేస్తున్నారు అని అనుకుంటాం. కొంతమంది ఈర్ష్యా ద్వేషాలు కూడా చూపిస్తుంటారు. వాటి విషయంలోకి జాగ్రత్త వహించండి. ఎవరు మనవారు ఎవరు పరాయి వాళ్ళో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా మనం 10 మందికి ఉపయోగపడాలి, ఏదో విధంగా సహాయం చేయాలని ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. గృహ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఎక్కడైతే పెండింగ్ ఉందో అది రావడం కూడా ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కాస్త సానుకూల పడవు. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. ఉన్న చోటే చదువుకోవడం, పై చదువుకు వెళ్ళడం, లేదంటే ఉద్యోగం ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగినది. మీరు ఏదైతే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో అది రావడం కొంచెం లేట్ అవుతుంది. ఈలోపు మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఉద్యోగం చేసుకోవడం చెప్పదగింది. ఖాళీగా ఉండడం వల్ల కూడా మనం చేయాల్సిన పనులు కూడా మర్చిపోవడం లేదా బద్ధకం రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎప్పుడైనా సరే మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. చదివే టైంలో చదవాలి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేసే టైంలో వ్యాపారం చేయాలి. ఎక్కడ అలుపు లేకుండా మన పని మనం చేసుకోవడం వెళ్ళడం అనేది చెప్పదగింది. జాతకరీత్యా గోచారీత్యా గ్రహగతులు కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉండవు. అంత మాత్రాన మనం ప్రతి ఒక్కటి భయపడిపోయి డీలా పడడం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఒక 15 రోజులు మీకు చక్కగా ఉందంటే 15 రోజులు డీలా పడతారు. మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు రూపాయి సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారనే భావన ఎక్కువగా ఉంటుంది జనాల్లో. ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువ ఉంటాయి. మీరు బాగా ఎదుగుతున్నారనే భావన. ఇటువంటివన్నీ పక్కన పెట్టి మీకు మీరుగా దైవారాధన చేసుకోవడం, ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించడం. ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నంత కాలం శని స్తోత్రాన్ని ఎంత చక్కగా సాధ్యమైనంతవరకు మీరు పఠిస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారికి అయ్యవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఒక సంబంధం వివాహ సంబంధ వ్యవహారాలు కూడా వీరికి సానుకూల పడతాయి. సంబంధం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం ఏదైతే ఉందో సంబంధం రావడం, అది కుదరడం కూడా ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగింది. భాగస్వామ్య వ్యాపారాలు అంత అనుకూలంగా ఉండదు. సొంతంగా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. లేదా మన ఆప్తుల మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సలహాలు తీసుకోండి. కానీ నిర్ణయం మటుకు మీదై ఉండాలి. కొంతమంది మంచి చెప్తారు, కొంతమంది చెడు చెప్తారు. ఎవరు మంచి చెప్తున్నారో ఎవరు చెడు చెప్తున్నారో అది మనం గ్రహించలేం. అందరూ మనవాళ్ళే అనుకుంటాం. కానీ ఒక్కోసారి అదే మనకు తప్పు అవుతుంటుంది. ఏదైనా సరే మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు ఏది ఫెయిల్యూర్ ఉండదు. కాబట్టి అందరి సలహాలు తీసుకోండి, కానీ నిర్ణయం మటుకు మీద ఉండాలి. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తోంది. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరు చక్కగా అనుకూలిస్తాయి. భూమి కొనుగోలు కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, విల్ల కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో అది ప్రారంభించండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారికి చాలామంది చెప్తుంటే కొంతమంది చెక్స్ షర్ట్స్ బాగుంటాయని, లేదా డిజైన్ షర్ట్స్ బాగుంటాయని. అయితే
ఈ రాశి వారు ముఖ్యంగా ప్లెయిన్ షర్ట్స్, లైట్ కలర్ షర్ట్స్ వేయడం అనేది చెప్పదగినది. గురువుకి సంబంధించిన లైట్ కలర్సు, బ్రైట్ కలర్సు చక్కగా వేసుకోవడం వల్ల 10 మందిలో ఆకర్షణీయంగా ఉంటారు. మీరు చెప్పేది ప్రతి ఒక్కరు వింటారు. షర్ట్స్ కలర్స్లో మటుకి జాగ్రత్త వహించండి, బాగుంటుంది. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.